రైతుల్ని భయాందోళనలకు గురి చెయ్యొద్దు. అసలు ఇంకా ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు. సరే పత్తి రైతో, మిర్చి రైతో వాళ్ళ దిగుబడి రోడ్డు మీదకొచ్చాక కొద్దిగా ఇబ్బంది పడ్డాడు, నష్టపోయాడు. దానివల్ల వాళ్ళు ఫేస్ చేశారంటే అర్థం ఉంది. ఉల్లిపాయకి నష్టం ఏంటి? ఉల్లిపాయ వాళ్ళ ఉల్లి అదేది ఉప్పు లేని వంట, ఉల్లి లేని వంట లేనటువంటి రోజులు. తొడ పేదాలో భయ్యా అని చెప్పి పానీపూరి దగ్గర నుంచి బిగించేస్తే ప్రతి దాంట్లో ఉల్లిపాయ కొడతానే ఉన్నారు ఇవాళ. ఉల్లిపాయ లేకుండా తినేవాళ్ళ సంఖ్య 10% కూడా ఉండట్లేదు. అలాంటిది ఉల్లిపాయ పంట చిదిమేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? రేట్ అయితే ఏది మరీ అధికంగా లేదు, మరీ తక్కువగాను లేదు, అందుబాటు ధరలో ఉంది. అట్లాగే రైతుకి గిట్టుబాటు రేంజ్లోనే ఉంది. కానీ సాక్షి ఇది హైలైట్ చేస్తూ క్వింటా 500కి మించి కొనని వ్యాపారులు, కర్నూలు మార్కెట్లో ఉల్లి రైతులు గగ్గోలు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది ధరలేని దుస్థితి. గత్యంతరం లేక గొర్రెలకు మేతగా వేస్తున్న రైతులు. ఇది ఇంత